నాట్ లైక్ ఏ రావణ్, లైక్ ఏ రామ్. రావణులాగా బిహేవ్ చేయకు. అధికారం ఉందిగా అని చెప్పి రావణ్ లాగా బిహేవ్ చేయకు. రాములాగా మంచిగా ఉండు. నిజంగా గౌరవ్, హ్యాట్స్ ఆఫ్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే, ఇన్ని రోజులు ఇచ్చిన టాస్క్లలో, స్క్రిప్ట్లలో ఏదైనా కానివ్వండి, అన్నింటిలో కంటే ది బెస్ట్ అంటే ఈ రాజా రాణి కాన్సెప్ట్ మాత్రమే. దేనికోసం అంటే, ఇందులో ఏ లొల్లి లేదు. ప్రతిసారి ఏదో ఒక గొడవ 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 గొడవ. కానీ ఈసారి గొడవ లాంటి ఏం లేవు. కూల్గా నార్మల్ వెళ్ళిపోతాయి. నిజంగా ఈ వీక్ ఈ బిగ్ బాస్ ఇచ్చిన ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీక్ అందరు చూసుంటారు. మేబీ బిగ్ బాస్ ఇలాంటి ప్లాన్ చేస్తుంటే టీఆర్పీ లెవెల్ ఇంకో హై రేంజ్కి వెళ్ళిపోయేదేమో. ఎందుకంటే ఎక్కడ కూడా సరిగా ఆ గొడవ లాంటి ఏం లేవు. నార్మల్గా వెళ్ళిపోయింది, కూల్గా వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక ఆర్డర్ని పాస్ చేస్తే దాన్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారు, ఫాలో కావాలి. అలాంటి ఆర్డర్స్ ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఎవరు కూడా పాస్ చేయలేదు. ఓన్లీ ఈ రాజా రాణి అనే స్క్రిప్ట్తోని ఒక ఆర్డర్ పాస్ చేస్తే దాన్ని అందరూ ఫాలో అవుతున్నారు. ఇదే నార్మల్ టైంలో ఫాలో కమ్మను అస్సలు గారు. కుక్కల కొట్లాట కంటే ఇంకా గలీజ్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, రాజా రాణి, ఇద్దరు రాణిలు ఒక రాజు. వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు అది వినాలి. కమాండర్స్ వినాలి, ప్రజలు వినాలి. వింటున్నారు. ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు. కూర్చోమంటే కూర్చుంటున్నారు, లేమ్మంటే లేస్తున్నారు. ఏది చెప్తే అది చేస్తున్నారు. అదే నార్మల్ టైంలో కొట్లాడుకోవడం, ఒకళ్ళొకరు ఫైట్ చేసుకోవడం, అరవడం. సో ఒక రూల్ అనేది పాస్ చేస్తే ఒక డిగ్నిటీని వీళ్ళందరూ ఫాలో అవుతారు. ఎగ్జాంపుల్ ఈ స్క్రిప్ట్. నాకు తెలిసి ఈ స్క్రిప్ట్ ఈ వీక్ మొత్తం అందరూ కూడా బిగ్ బాస్ చూస్తుంటారు. ఎందుకంటే అంత ఫన్నీగా ఉంటుంది, ఎంటర్టైన్గా ఉంటుంది, ఒక మెసేజ్ కూడా ఇస్తుంది. సో గౌరవ్ ఇచ్చిన మెసేజ్ ఏంటి, లైక్ ఏ రావణ్. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఒక టాస్క్లో దివ్య ప్లేస్లో నిఖిల్ రాజుగా వచ్చిండు. దివ్య రాణిగా డ్రాప్ అయితే నిఖిల్ రాజుగా వచ్చిండు. సో ఫైనల్లీ నిఖిల్ రాజు సెలెక్ట్ అయినందుకు గౌరవ్ చెప్పిండు, నిఖిల్ ఎప్పుడైనా రావణులాగా బిహేవ్ చేయకు. రాజు అధికారం నీకుంది అని చెప్పి రావణులాగా బిహేవ్ చేయకు. రాములాగా మంచిగా ఉండు అని చెప్పి. అసలు ఆ గౌరవ్ మెంటాలిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కూడా ఇంత జెన్యున్ గా ఉండలేదు. తనకు ఓట్లు వచ్చినాయా రాలేదా, క్యాప్టెన్ కాదా, తను మొత్తం డౌన్ లో ఉన్నాడు, ఇదంతా పక్కన పెట్టేసండి. తన పర్సనల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మాత్రం ఇంపార్టెంట్. సో గౌరవ్కి అయితే ఖచ్చితంగా నేను ఓటేస్తా. ఇంతవరకు నేను నా నుంచి ఒక్క ఓటు కూడా ఎవరికి పోలేదు. బట్ గౌరవ్కి మాత్రం ఖచ్చితంగా ఓటేస్తా. ఇక్కడ ఏంటి, రిలీజన్ నాట్ మ్యాటర్, హ్యూమానిటీ, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఏం జరిగింది, ఎవరి గేమ్ ఎట్లా ఆడిన్లు, ఇందులో జరిగిన ఈరోజు స్పెషల్ న్యూస్ ఏంటి, ఈ ఎపిసోడ్ ఎట్లా జరిగింది, ఎవరితో ఎంత ఫన్నీ మూమెంట్ జరిగింది, క్లియర్గా లాస్ట్ వరకు మంచిగా చెప్తా. క్లియర్గా అన్నీ కూడా చెప్పేసుకుందాం. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూసేయండి. సో ఈ రాజా రాణి ఈ వీళ్ళ పొజిషన్ తీసుకోవడానికి డైలీ సర్టెన్ టైం ఉంటుంది. ఆ టైంకి ముందు అంటే ఎర్లీ మార్నింగ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంలో తనుజతో కావట్లేదు ఏంటి, నన్ను ఆడుకుంటున్నారు నాతో, నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా చూసుకుంటా అని తనుజ వీళ్ళతో కొంచెం ఫన్నీ మూమెంటే. బట్ తన ఇంటెన్షన్ ఏంటి, మీరు ఈ ఆర్డర్ పాస్ చేస్తే మేము లేవాలా, మేము కూర్చోవాలా, మేము నిలబడాలా, అస్సలు మీరు చెప్పింది వినను అని చెప్పి తనుజ ఆ ఇంటెన్షన్ బయట పెట్టుకుంది. తనతో కావట్లేదు ఎందుకంటే ఇన్ని రోజులు తనని బుజ్జగించి తనని ప్రేమించిన వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి. కాబట్టి తనుజతో అస్సలు ఇంపాసిబుల్ థింగ్ బయట పెట్టేసుకుంటే మెల్లమెల్లగా. సో టాస్క్లో విన్ అయ్యి రాణిగా వెళ్తుందా, డౌన్ అవుతుందా చెప్తా, అది కూడా క్లియర్గా చెప్తా. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ రాజు రాణి అంటే ఎవరు, దివ్య అండ్ రీతు, ఇంకోలు కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కలిసి హౌస్లో ఉన్న అందరితోని ఎవరైతే ప్రజలు, ఈ ప్రజలు ఎవరు, భరణి, సుమన్ అండ్ తనుజ, గౌరవ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరితో ఆడుకుంటున్నారు. అది ఆట అంటే ఎలాంటి ఆట అంటే పర్సనల్ రివెంజ్, ఫన్నీ రివెంజే. ఇక్కడ భరణి అయితే పాపం అన్ని మూసుకొని చేతులు కట్టుకొని పనిచేస్తున్నాడు. అన్ని మూసుకొని పనిచేస్తున్నాడు. అసలు భరణికి ఇలాంటి పొజిషన్, ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చిన వాళ్ళకైతే నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే భరణి ఎప్పుడు ఒక యాటిట్యూడ్ తోని ఒక మాస్క్ వేసుకొని తిరుగుతాడు. మాస్క్లన్నీ పక్కన పెట్టేసి భరణిని డౌన్ చేసి ఆ ప్రజలనే అతనికి పొజిషన్ ఇచ్చి అతనితో లొంగి కట్టించుకుని అతనితో పని చేయించుకుంటాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. భరణి అన్ని మూసుకొని పని చేస్తున్నాడు. ఇమాన్యుల్ అయితే ఇమాన్యుల్కి ఏ పొజిషన్ ఇచ్చినా తను చేస్తాడు. ఎందుకంటే హీజ్ ఏ జబర్దస్త్ యాక్టర్ కాబట్టి
తనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా తను చేస్తాడు. సో ఇక్కడ పని మనిషి క్యారెక్టర్ ఇస్తే చేస్తున్నాడు యాజ్ పర్. కానీ ఇమ్మాన్యుల్‌తో ఆడుకున్నారు మామూలు ఆట కాదది. రీతు అయితే ఇమ్మాన్యుల్‌తో మస్తు ఆడుకుంది. అండ్ సుమన్ అన్నతోని కొంచెం సీనియారిటీకి విలువిచ్చి కొంచెం ఈ సుమన్ అన్నతోని కొంచెం ఆడుకున్నారు. బట్ అంత టార్చర్ ఏం చేయలేదు. ఇమ్మాన్యుల్ మాత్రం టార్చర్ పెట్టింది. అండ్ దివ్య భరణి విషయంలో పర్సనల్ రివెంజ్ భరణితోని దివ్య ఆడుకుంది. ఈ కమాండర్స్ ఎవరు డీమన్ పవన్ కమాండర్ కమాండర్ చెప్పి లెమన్ జ్యూస్ ఆర్డర్ పెట్టిండు. ఆర్డర్ పెడితే అది ఇమ్మాన్యుల్ తీసుకురావు. వీళ్ళు ఏం చేస్తున్నారు, లెమన్ జ్యూస్ తీసుకొచ్చినాక దొంగతనం చేసింది ఇక్కడ. మళ్ళీ ఇది పాయింట్ వస్తుంది. తనుజ, పవన్, సంజన వీళ్ళు ముగ్గురు కలిసి లెమన్ జ్యూస్ దొంగతనం చేసి కిచెన్ లో కూర్చొని తాగుతున్నారు. ఓన్లీ బిగ్ బాస్ మాత్రమే చూస్తాడు కాబట్టి కెమెరా విజువల్ అవి చూపించిండు. బట్ ఎవ్వరికి తెలియదు వీళ్ళకి వీకెండ్ లో వస్తుంది ముచ్చట. రాజు రాని ఆర్డర్ ఏంటి, పిలిస్తేనే రావాలి కమాండర్. కానీ ఇక్కడ కమాండర్ ఎవరు, పవన్ ఏం చేస్తాడు, రీతు ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడినా కూడా అక్కడికి వచ్చి దూరుతాడు. ఇక్కడ ఫస్ట్ సుమన్ అన్న వెళ్ళి సుమన్ అన్నతో రీతు ఆడుకుంటాను అక్కడికి వచ్చిండు. మళ్ళీ ఇమాన్యుల్ తోని రీతు మళ్ళీ ఆడుకుంటుంది అక్కడికి కూడా వచ్చిండు వితౌట్ పర్మిషన్. సో రీతునైతే మస్తు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇవరకు ఒకసారి కూడా రాము ఏదో అట్లా ఫన్నీగా రీతుతో మాట్లాడితే, అరే మీ అక్కని మంచిగా చూసుకోరా ఇండైరెక్ట్లీ, అరే నువ్వు మీ అక్కని మంచిగా చూసుకోరా బొమ్మరిది అని చెప్పేసి పోయిండు. సో రీతునైతే మస్తు ప్రొటెక్ట్ చేస్తాడు పవన్ అయితే. ఇందులో ఇంకో ఫన్నీ మూమెంట్స్ ఏంటంటే, అక్కడ వీళ్ళ కోపాలని వీళ్ళ భావోద్వేగాలు అంటారు కదా, ఎక్స్ప్రెషన్స్ ని బయట పడకూడదు, అది నవ్వుతూ బయటపడాలి. సో ఇక్కడ ఏంటి, సుమన్ అన్న విసుక్కుంటున్నాడు అని చెప్పి సుమన్ అన్నకు పనిష్మెంట్ ఏంటి, నువ్వు ఎప్పుడు వచ్చినా నవ్వుకుంటూనే రావాలి, డాన్స్ తో రావాలని చెప్పి సుమన్ అన్నకి ఏం చేసాలంటే చిరంజీవి వీణ స్టెప్ ఉంటది కదా ఇంద్ర సినిమాలో, ఆ వీణ స్టెప్ వేయించిండు. అండ్ నెక్స్ట్ టైం బ్యాక్ టు బ్యాక్ భరణి వచ్చిండు, భరణితోని ఇంకో స్టెప్ వేయించిండు. సో ఇక్కడ వీళ్ళతో ఆట ఆడుకోవడం అంటే ఇదే. వీళ్ళకు అసలు సుమనన్న వేయడం ఓకే ఫన్నీ, భరణి కూడా చెప్తే విని డ్యాన్స్ చేసిండు కదా, ఇది హైలైట్ ఆఫ్ ది డే. సో సుమన్ భరణి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిండు. వీళ్ళు భరణికి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇరిటేషన్ అయినా ఫన్నీ అయినా బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నాడు, ఏడిచినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. నాతో కూడా స్టెప్ వేయించిండ్రు రాబోయి, నాతో కూడా డ్యాన్స్ వేయించిండ్రు అని. బట్ ఆర్డర్ పాస్ చేసిందంటే ఖచ్చితంగా చెయ్యాలి, రూల్ బ్రేక్ చేయకూడదు. సో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఏంటి, తనుజ ఈ టాస్క్ ని తీసుకోలేకపోతుంది, ఈ స్క్రిప్ట్ ని అరుస్తుంది అని. అప్పుడు అంది ఓ మాట, అంటే ఆ కిచెన్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మీరు చెప్పినట్టు నేను ఎందుకు ఇంటా అని. అప్పుడే రీతు ఛాలెంజ్ చేసింది, ఒక్క 1 hour ఓపిక పట్టు తర్వాత చూసుకుంటాను ఈ సంగతి అని. సో ఐఎస్సి చెప్పినట్టు 1 hour తర్వాత సేమ్ తనుజని అక్కడ కూర్చోబెట్టిళ్ళు. సేమ్ తను ఫస్ట్ ఎలా మాట్లాడిందో ఏమేం చెయ్యన్నారో అన్ని చేపించుకున్నారు. అప్పుడు ఆ టైంలో పవన్ తనని ఇట్లా లిఫ్ట్ చేసినంట, జస్ట్ బ్యాక్ టచ్ చేసినట్టు, దానికి పెంట వేసింది. నువ్వు కావాలని వేసినావు అని తనుజ, నేను చెయ్యలేదు అని పవన్. సేమ్ ఖుషి సినిమా లెక్క నడిచింది స్టోరీ. నువ్వు చూసావు అంటే నేను చూడలే, నువ్వు చూసావు నేను చూడలే, ఫైటింగ్ ఉంటుంది కదా, సేమ్ అలానే అక్కడ తనుజకి పవన్కి డిస్కషన్. సో ప్రతి దాంట్లో స్పాయిల్ చేయడంలో ఖచ్చితంగా తనుజ ముందుంటది కాబట్టి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ని తనుజ సీరియస్గా తీసుకుపోయి పవన్కి తనుజకి ఫైటింగ్ జరిగింది కిచెన్ ఏరియాలో. అసలు ఆ కిచెన్ ఏరియాని మార్చాలి. ఫస్ట్ కిచెన్లోకి పోగానే ఏదో ఒక గొడవలు జరుగుతున్నాయి, ఫస్ట్ ఆ కిచెన్ పొజిషన్ చేంజ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, రీతు ఓవర్ యాక్షన్ ఏ లెవెల్ ఉంటుంది తెలుసా, ఆడుకోవడానికి ఒక లిమిట్ ఉంటే మరీ ఓవర్గా ఏం చేసింది, ఇక్కడ వాటర్ మెలన్ పుచ్చకాయని ప్లేట్లో పెట్టుకుని తింటుంది, తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొచ్చింది తింటుంది. ఆ తినడానికి కూడా తనకు బరువు అవుతుంది అని చెప్పి సుమన్ అన్నతో తినిపించుకుంది. ఎంత టార్చర్ తెలుసా, సుమన్ అన్న హైట్ తక్కువ ఉంటాడు, రీతు ఎక్కువ ఉంటుంది కాబట్టి అందడం లేదు. తిను హైట్ తీసుకునే వరకు తనకి దిగుతుంది, ఒకరికొకరు ఇట్లా. సో టోటల్ గా తనకి నచ్చినట్టు సుమన్ అన్నతోని మొత్తం పుచ్చగా తినిపించింది. అదే టైంలో వచ్చిండు పవన్, ఇక్కడ ఏదో జరుగుతుంది రబయ్య అని పవన్ వచ్చిండు. ఇమాన్యుల్ తో ఆడుకుంటున్నట్టు కూడా పవన్ వచ్చిండు. సో పవన్ మొత్తం రీతుని ప్రొటెక్ట్ చేశాడు. అండ్ ఇంకోటి ఇప్పుడు టాస్క్ దేనికి అంటే, సేమ్ నిన్న జరిగింది, కమాండర్స్ ప్రజలు వీళ్ళిద్దరు పోటీ చేసుకోవాలి. పోటీ చేసుకుంటే ఎవరు గెలిస్తే వాళ్ళ పొజిషన్స్ చేంజ్. ఇప్పుడు ప్రజలు గెలిస్తే ప్రజలకి కమాండర్ గెలిస్తే వాళ్ళ పొజిషన్ వాళ్ళు. సో పొజిషన్ సేవ్ చేసుకోవడానికి అని చెప్పి ఈ టాస్క్. ఎవరెవరికి ఈ టాస్క్లో ఇద్దరు కలిసి ఒక టీం, ప్రజల నుంచి ఒక టీం అండ్ కమాండర్స్ నుంచి ఒక టీం, ఇద్దరు కలిసి ఆడాలి. గెలిచిన వాళ్ళు పొజిషన్స్ ఉంటాయి, ఓడిపోయిన వాళ్ళు పొజిషన్స్ చేంజ్ అవుతాయి. టాస్క్లో ఎవరెవరు ఆడుతున్నారు అంటే నిఖిల్ అండ్ పవన్
వీళ్ళు కమాండర్స్ నుంచి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. అండ్ ప్రజల నుంచి భరణి అండ్ గౌరవ్ వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఇప్పుడు మనం చాలా వరకు చూసుంటాం, కొన్ని 3D ఎఫెక్ట్స్ వస్తాయి. ఒక బాల్ మొత్తం అన్నింటిని పడగొట్టుకుంటూ వెళ్తుంది. ఆ ఎఫెక్ట్ 3D ఎఫెక్ట్ ఇప్పుడు రియల్ అన్నట్టు. ఒక టేబుల్ పైన కొన్ని బాక్సెస్ బిల్ బాక్సెస్ ఉంటాయి. వాటిని నిలబెట్టాలి. అవి సీరియల్గా నిలబెట్టిన తర్వాత ఎండింగ్లో బాల్ ఉంటుంది. వీళ్ళు పడగొట్టేటప్పుడు అన్ని పడిపోయి ఆ బాల్కి తగిలి ఆ బాల్ అందులో కింద ఒక బౌల్ పెట్టి అందులో పడితే అప్పుడు నేను చెప్పడం కంటే మీరు చూస్తే అర్థమవుతుంది. సో అది టాస్క్ అన్నమాట. ఇందులో గౌరవ్ భరణి ఒక టీము, నిఖిల్ పవన్ ఒక టీం ఇక్కడ ఫస్ట్ పెడుతున్నారు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ ఏరియాలో మొత్తం రోప్స్తో కట్టేసి ఉంటుంది. ఆ బాక్సెస్ పెట్టాలన్నా, బిల్ బాక్సెస్ పెట్టాలన్నా, అక్కడి నుంచి బయటికి వెళ్ళాలన్నా, బాల్స్ తీసుకోవాలన్నా, బ్లాక్స్ తీసుకోవాలన్నా కూడా రోప్స్ అన్ని దాటుకునే వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ భరణి పెడుతున్నాడు, పడిపోతున్నాయి. నిఖిల్ పెడుతున్నాడు, పడిపోతున్నాయి. ఎక్కువ సార్లు భరణి పెట్టినప్పుడు పడిపోయాయి. గౌరవ్ సెట్ చేస్తున్నాడు. గౌరవ్ పెట్టేసి అయితే ఇద్దరు ఆడాలి. కొన్ని పెట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు షిఫ్ట్, మళ్ళీ కొందరు పెట్టేసేయాలి. సో ఇట్లా పెడుతున్నారు, పడిపోతున్నాయి. గౌరవ్ సెట్ చేసుకుంటూ వస్తుంటే గౌరవ్ సైడ్ ఉన్న భరణి పడగొడుతున్నాడు. పడగొట్టడం మీన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోతున్నాయి. ఇటు నిఖిల్ పవన్ వీళ్ళ అండర్స్టాండింగ్, వీళ్ళ బాండింగ్ కరెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. సో ఫస్ట్ భరణి ఫాస్ట్గా పెట్టేసినా కూడా భరణి పడేసుకున్నాడు. ఇక్కడ నిఖిల్ పవన్ వీళ్ళు ఫాస్ట్గా పెట్టేసి ఎగ్జాక్ట్లీ అది ఎక్కడి వరకు ఉంటుంది డైమెన్షన్, ఏ పొజిషన్లో అయితే పడుతుంది కరెక్ట్ చూసుకుని ఆ బ్లాక్స్ అని పెట్టేసి ఫస్ట్ అన్ని డ్రాప్ చేసి బాల్ పడింది, ఫ్లాగ్ లేసింది. సో నిఖిల్ పవన్ వీళ్ళ టీం విన్ అయింది. ఇక్కడ వీళ్ళు విన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి వచ్చింది ఏం లేదు, ఓన్లీ వీళ్ళ పొజిషన్ మాత్రం స్టేబుల్గా ఉంటుంది. అండ్ గౌరవ్ భరణి వీళ్ళు గెలిచే ఉంటే వీళ్ళ పొజిషన్స్ కమాండర్గా మారుతాయి. వీళ్ళు గెలవలేదు కాబట్టి వీళ్ళు ప్రజల్లోనే ఉంటారు. సో నిఖిల్ భరణి వాళ్ళ పొజిషన్స్ కాపాడుకోవడానికి అండ్ ఇమ్యూనిటీ రావడానికి వాళ్ళ టీం గెలిచింది. గౌరవ్కి డిస్టర్బెన్స్, నేను అంత మంచిగా పెట్టుకొని వస్తే భరణి వేస్ట్ చేసిండు. కొంచెం గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే ఉంటే నేను విన్ అయ్యేవాడిని, నాకు ఇమ్యూనిటీ వచ్చేది. భరణి కారణంగా నాకు ఇమ్యూనిటీ పోయింది, కెప్టెన్సీ పోయింది, ప్రతి ఒక్కటి పోతుంది. సో కొంచెం కేర్ తీసుకొని ఆడితే ఏమయ్యేది. నేను అన్నిసార్లు పెట్టుకుంటూ వచ్చిన అయినా కూడా పడగొట్టుకుంటూ వచ్చిండు. పోనీ ఫాస్ట్గా పెడతాడా అంటే అట్లా కూడా ఫెయిల్ చేసిండు. సో భరణి చేయబట్టి నా గేమ్ స్పాయిల్ అయింది అని చెప్పి గౌరవ్ అయితే మ్యాక్సిమం ఆ ఈ ఎపిసోడ్ మొత్తం తను గులుక్కుంటూనే ఉన్నాడు. ఇమ్యూనిటీ పవర్ వచ్చేది, గౌరవ్ నాకు ఇమ్యూనిటీ పవర్ దక్కేది, నేను కమాండర్గా వెళ్ళేవాడిని. భరణి చేయబట్టి నా గేమ్ స్పాయిల్ అయింది. భరణి కూడా సారీ చెప్పిండు. సారీ అంటే ఒక సారీతో నా టాస్క్ వస్తుందా, ఒక సారీతో నా ఇమ్యూనిటీ వస్తుందా, నేను కమాండర్ అవుతానా, దేనికి సారీ? అదేదో ఫస్టే గేమ్ ఆడే ఉంటే మంచిగా ఉంటుంది కదా, అయిపోయినాక సారీ చెప్పే అవసరం ఏమిటి? ఇది కూడా లాజికే. ఎందుకంటే వీళ్ళు అన్ని తీట పనులు చేస్తారు, ఫైనల్లీ సారీ అంటారు. సారీ చెప్తే మాత్రం తుడుచుకొని పోయి ఉండేటట్టు కాదు కదా. అంత ఈజీగా నాట్ ఈజీ. ఎందుకంటే తనకి వచ్చిన ఒక ఆపర్చునిటీని భరణి ఫెయిల్ చేసిండు. ఇట్స్ నాట్ ఈజీ. సో ఒక టాస్క్ అయితే అయిపోయింది కదా, దీనికి కమాండర్స్ని ప్లేయర్స్ని కాపాడుకోవడానికి ఇమ్యూనిటీ కోసం అని చెప్పి ఒక టాస్క్ జరిగింది. ఎవరికి? కమాండర్స్కి, ప్రజలకి. ఇప్పుడు ఇంకొక టాస్క్ ఏంటంటే రాణి రాజు వీళ్ళకి అండ్ కమాండర్స్కి. ఇక్కడ వీళ్ళకేంటి, కమాండర్స్ రాణి రాజు కావడానికి వాళ్ళ పొజిషన్ చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ కమాండర్స్ రాజు రాణి అవ్వడానికి వీళ్ళు పోటీ చేసుకోవచ్చు. ఈ కమాండర్స్ గెలిస్తే నెక్స్ట్ రాజు రాణి అవుతారు. అండ్ రాజు రాణి గెలిస్తే వాళ్ళ పొజిషన్ సేఫ్, ఓడిపోతే మాత్రం వాళ్ళు కమాండర్స్గా మారుతారు. సో వీళ్ళకి ఇక్కడ ఈ టాస్క్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఎవరెవరు ఆడుతారు, ఎవరు ఏ పొజిషన్లో ఆడతారు వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ డిస్కషన్లు చెత్త స్టార్ట్. తనుజాకి వీళ్ళు డిస్కషన్, నేను వెళ్తా అంటే నేను వెళ్తా, కళ్యాణ్కి కూడా. సో నాకు ఒక్కసారైనా ఛాన్స్ చేయండి అని రీతు. నాకు ఆల్రెడీ నేను కెప్టెన్గా వెళ్ళినా కూడా నాకు ఇమ్యూనిటీ కావాలని దివ్య సెల్ఫిష్. కళ్యాణ్ కూడా యాజ్ ఇట్ ఈస్. కానీ నిజానికి రీతు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి రీతుకి ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళ పొజిషన్ రిస్క్ చేసి వెళ్ళాలి అని చెప్పి చెప్పిండ్రు. సో వెళ్ళకపోవడమే బెస్ట్ అనేది వీళ్ళ ఉద్దేశం. ఎవరైనా ఒకరు వెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు వెళ్ళండి అని వీళ్ళు ఫైటింగ్. సో వెళ్ళకూడదు అని మాత్రమే ఇక్కడ డిస్కషన్. సో వీళ్ళందరూ కలిసి ఏం చేసిండ్రు అంటే వీళ్ళ ముగ్గురు, దివ్య, కళ్యాణ్, రితు, వీళ్ళు ముగ్గురు కలిసి దివ్యని సెలెక్ట్ చేసిండ్రు. సో ఇందులో దివ్య ఆడుతుంది. అండ్ కమాండర్స్ సైడ్ నుంచి వాళ్ళు కూడా డిస్కషన్, నేను వెళ్తా అంటే నేను వెళ్తా. తనుజ ఫస్ట్ నుంచి ట్రై చేస్తుంది, ఓడిపోతుంది.
సో తనుజ, సంజన కూడా నాకు కూడా కావాలి అని సంజన, అండ్ ఇంకోటి పవన్ కూడా నేను ఇవి ఖచ్చితంగా ఆడతా అని పవన్, అండ్ నిఖిల్ కూడా ఆడతా అని నిఖిల్ కూడా ఫైటింగ్. సో వీళ్ళు ఏం చేసిందంటే ఈజీ అండ్ స్మార్ట్ వే చిట్టీలు వేసిండ్రు. చూడడానికి ఈనాడానికి సిల్లీగా ఉన్నా కూడా చిట్టీలు వేసిండ్రు. ఎవరి పేర్లు రెండు వస్తే అందులో వాళ్ళు ఆడతారు. ఇక్కడ ఏం జరిగింది, అన్ఫార్చునేట్లీ చిట్టీలు వేసిండ్రు, టీమన్ పవన్ అండ్ నిఖిల్ పేర్లు మాత్రం వచ్చినాయి. తనుజ సర్టన్ షాక్ తను, ఎందుకంటే చిట్టీలు వేసినా కూడా నా పేరు రాలేదురా భయ్, ఏం నా దరిద్రం అని చెప్పి తనుజ షాక్, క్యాన్సిల్ 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 అంది. బట్ ఇక్కడ పవన్ నిఖిల్ వీళ్ళిద్దరూ సెలెక్టెడ్, అండ్ రాజు రాణి నుంచి దివ్య సెలెక్టెడ్. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే బ్యారెల్స్ ఇచ్చిండ్రు, మన భాషలో డ్రమ్స్, కొన్ని డ్రమ్లు ఇచ్చిండ్రు. ఆ డ్రమ్ములు స్క్రూ ఫిట్టింగ్ చేసి ఉంటాయి, 5 డ్రమ్లు ఉంటాయి. నిఖిల్ సైడ్ 5 డ్రమ్లు, దివ్య సైడ్ 5 డ్రమ్లు. వీళ్ళు ఆ స్క్రూ తొందరగా ఇప్పేసి ఆ డ్రమ్ తీసుకొని బయటికి బయటికి త్రో చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టేసి అవి ఒక చిన్నగా ఏంటి మన పెడెస్టల్ టైప్ చిన్నగా ఇచ్చిండ్రు. వాటిపైన ఒక స్టాండ్ పైన వాటిని నిల్చోబెట్టి బాల్ విసిరేసి ఆ డ్రమ్స్ మళ్ళీ పడగొట్టాలి. సో ఇది టాస్క్. ఇక్కడ ఏంటి, నిఖిల్ దివ్య ఇద్దరు ఆడుతున్నారు, ఇద్దరికి కూడా 5 డ్రమ్స్ ఇచ్చిండ్రు. ఆ ఫాస్ట్ ఉన్న స్క్రూ తీసేసి డ్రమ్ విసిరేసి అదొక పొజిషన్లో పెట్టి బాల్తో పడగొట్టాలి. సో ఇక్కడ నిఖిల్ ఫాస్ట్గా పెట్టేస్తున్నాడు, దివ్యతో అవ్వట్లేదు. దివ్య కొంచెం లేజీ, మాటలు మాట్లాడితే కానీ టాస్క్లో లేజీ, తన పర్సనాలిటీ అనుకోవచ్చు వాట్ ఎవర్. నిఖిల్ యాక్టివ్గా ఉంటాడు, కొంచెం జిమ్ పర్సనాలిటీ కాబట్టి తను ఈజీగా వెళ్తున్నాడు. సో ఫాస్ట్గా నిఖిల్ పెట్టేస్తున్నాడు. అండ్ అందరూ కూడా నిఖిల్కి సపోర్ట్ చేయకుండా, సపోర్ట్ అని ఏం లేదు, ఇక్కడ దివ్య లేట్ అవుతుంది కాబట్టి దివ్యని ఎంకరేజ్ చేయడానికి అందరూ కూడా ఇంట్రెస్ట్ పెడుతున్నారు, దివ్య ఫాస్ట్ దివ్య ఫాస్ట్ దివ్య ఫాస్ట్. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, నిఖిల్ ఒక్కటి పెట్టేసే లోపు తను ఇంకా స్క్రూ కూడా తెలియదు, నిఖిల్ 2 పెట్టేసిన స్క్రూ కూడా తెలియదు, నిఖిల్ 3 పెట్టేసాక ఒక్క డ్రమ్ వెళ్ళింది, అది పెట్టేసింది. సో నిఖిల్ 5 పెట్టేసిండు, అండ్ దివ్య 3 పెట్టేసింది. నిఖిల్ బాల్ తీసుకొని పడగొడుతున్నాడు. తన లక్ ఏంటంటే ఫస్ట్ బాల్కి ఒకటి పడింది, సెకండ్ బాల్ విసిరితే 3 డ్రమ్లు పడినాయి. సో ఫైనల్ ఒకటి ఉంది, పడేసిండు. అండ్ దివ్య సైడ్ ఒక్కడు కూడా పడలేదు. సో ఈ టాస్క్ మొత్తంలో నిఖిల్ విన్ అయ్యిండు. సో నిఖిల్ విన్ అయితే ఏం జరుగుతుంది, కమాండర్ నుంచి రాజుకి వెళ్ళిపోతాడు. దివ్య లూజర్ అయితే ఏంటి, తను రాణి నుంచి కమాండర్ వెళ్ళిపోతుంది. సో ఈ టాస్క్లో దివ్య తన రాణి తత్వాన్ని కోల్పోయింది. ఇక్కడ నిఖిల్ రాజు అయిండు. సో ఇంకొక టాస్క్ ఉంటుంది, ఇంకొక రౌండ్ కూడా ఉంటుంది. ఈ రౌండ్లో ఎవరు మళ్ళీ రాణి అవుతారు మళ్ళీ రాజు అవుతారు సస్పెన్స్లో పెట్టి ఇంకో ఎపిసోడ్లో చెప్తా. సో ఇప్పుడు రాణి పొజిషన్ వెళ్ళి రాజు వచ్చేసిండు కదా. సో ఎవరు మళ్ళీ నెక్స్ట్ వస్తారు ఇంకో ఎపిసోడ్లో చెప్తా. అంత ఈజీగా మొత్తం కంప్లీట్ చేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది. ఇంత మంచి ఫనీ టాస్క్ మళ్ళతో లేదో బిగ్ బాస్ అయిపోయేలోపు. సో మంచిగా క్లియర్గా చెప్పేసుకున్నాం, తొందర ఏం లేదు. దివ్య తన పొజిషన్ని డ్రాప్ అయ్యి తన ఏంటి రాజు వేసుకునేది ఉంటుంది కదా, రాణి వేసుకునేది, సో దాన్ని నిఖిల్కి ఇచ్చేసింది. నిఖిల్ రాజు అయిపోయాడు, దివ్య కమాండర్ అయిపోయింది. ఆ టైంలో గౌరవ్ చెప్పిన ఒక మాట నిఖిల్తో చెప్పిండు, వీళ్ళందరిలాగా కాదు, నీకు రాజుగా వచ్చింది కదా, నువ్వు రాజులాగానే బిహేవ్ చేయి, నాకేదో పొజిషన్ వచ్చింది అని చెప్పి ఆగమాగం చేయకు, అండ్ రావణుని లెక్క అసలే బిహేవ్ చేయకు, రామునిలాగా ఉండు. నిజంగా ఈ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్లో నాకు నచ్చింది ఇది ఒకటే, హ్యాట్స్ ఆఫ్ గౌరవ్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.